వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తికాలం పదవి బాధ్యతలు నిర్వహిస్తారు. 5 ఏళ్ల పాటు ఆయనే ప్రధానిగా కొనసాగుతారు. అంటే మోదీ సీటుకు ఎలాంటి ధోకా లేదు. మోదీ మిత్రులు ఇస్తున్న భరోసా ఇది. మోదీ మిత్రులు అందిస్తున్న అభయహస్తం ఇది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోదీకి పూర్తి భరోసా ఇచ్చేశారు. ఇటీవలే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకునే ప్రస్తావన లేదని, ప్రసక్తే లేదని తాజాగా మళ్ళీ ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే మొత్తం కాలం మోదీతోనే కలిసి ఉంటామని, ఎన్డీఏలోనే ఉంటామని, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసే ప్రస్థానం కొనసాగిస్తాయంటూ ఆయన తాజాగా మరోసారి భరోసా ఇచ్చేశారు. అంటే మోదీ సీటుకు ఎలాంటి ధోకా లేదు. మెజార్టీ మార్క్ సీట్లు సాధించలేకపోయిన నరేంద్ర మోదీ చంద్రబాబు, నితీష్ కుమార్ల సహాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు, నితీష్ కుమార్లలో ఏ ఒక్కరు మద్దతు ఉపసంహరించినా మోదీ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ప్రతిపక్షాలు ఇదే ఆశాభావంతో ఉన్నాయి. ఎవరో ఒకరు మోదీతో విభేదాలు రాకపోతాయా, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించకపోతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి ప్రతిపక్షాలు. కానీ అలా జరిగే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. చంద్రబాబు అయితే ఫుల్ భరోసా ఇచ్చేశారు. మోదీతోనే కలిసి వెళ్తామంటూ ఆయన మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రసంగిస్తూ మోదీతోనే కలిసి ఉంటాం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక ఆత్మ లాంటివి, ఇవన్నీ భవిష్యత్తులోనే కలిసే ముందుకు సాగుతాయంటూ ఆయన విస్పష్టంగా ప్రకటన చేశారు. గెలుపే ధ్యేయంగా పనిచేశాం, అందుకే ఇంత గెలుపు వచ్చింది. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మన నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరం కూడా 3 పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం. అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇదే సమావేశంలో పాల్గొన్న జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉంటే కలదు సుఖమని స్పష్టం చేశారు. ఎలాంటి విభేదాలున్నా పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని, కలిసి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం మరింత భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్లాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయంటూ చంద్రబాబు సంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి వెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి సుసాధ్యం చేసుకోవచ్చని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చంటూ ఆయన చాలా క్లియర్ కట్గా ఈ సమావేశంలో మాట్లాడారు. మోదీతోనే కలిసి ముందుకెళ్తాం, మోదీతో కావలసిన అన్ని సహాయ సహకారాలు రాష్ట్రానికి తీసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో చంద్రబాబు మోదీతోనే కలిసి వెళ్తారు. కొంతమంది మీడియాలోనూ, యూట్యూబ్లోనూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆయన మోదీ పక్షానే ఉన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. దీంతో
మోదీ సీటుకు పూర్తి భరోసా వచ్చినట్టు ఉంది. అటు నితీష్ కుమార్ కూడా ఇప్పుడు పెద్దగా మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆయన కూడా మోదీకి పూర్తి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ సహాయ సహకారాలు అందించినంత కాలం మోదీకి ఎలాంటి ధోకా లేదు. ఆయన సీటు పదిలమే.